టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. కడప పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల అభ్యర్థిత్వం ఖరారైంది. 2.5 ఏళ్ల క్రితం తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వైఎస్ఆర్ తెలంగాణ టీపీ పార్టీతో షర్మిల వేసిన అడుగులు వెనక అసలు లక్ష్యం నేటికి నెరవేరింది. షర్మిల లక్ష్యం రాజకీయ భవిష్యత్తు మొత్తం ఏపీలోనే ఉంటాయని తెలిసినా ఆమె తెలంగాణలో అడుగులు వేశారు. అన్నకు అడ్డు రాకూడదని భావించారో, ఎన్నికల నాటికి ఏపీలో అడుగు పెట్టవచ్చని భావించారో కానీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలను చేపట్టారు. కడప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. రెండు 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైపోయింది. దాదాపు 10 ఏళ్లుగా మినుకుమంటున్న ఆ పార్టీకి 10 ఏళ్లలో 3 అధ్యక్షులు మారారు. కనుచూపు మేరలో ఏపీలో కాంగ్రెస్కు ఆశాజనకమైన పరిస్థితులు లేని దశలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు దక్కాయి. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుండి వైసీపీ తరపున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సమీప బంధువు భూపేష్ రెడ్డి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తున్నారు. కడప పార్లమెంటు స్థానంలో 1989 నుండి వైఎస్ కుటుంబమే గెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి సుదీర్ఘ కాలం పాటు కడప ఎంపీలుగా కొనసాగారు. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే ఆయన తమ్ముడు వివేక పార్లమెంటుకు ఎన్నికవుతూ వచ్చారు. 1989లో టీడీపీ అభ్యర్థిగా ఎంవి రమణారెడ్డిపై వైఎస్ఆర్ విజయం సాధించారు. 1991లో మాజీ మంత్రి సి రామచంద్రయ్యను వైఎస్ఆర్ ఓడించారు. 1996, 1998లో కందుల రాజమోహన్ రెడ్డిపై విజయం సాధించారు. 1999లో కందుల రాజమోహన్ రెడ్డిపై వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 2004లో మైసూరారెడ్డిని ఓడించి వివేక పార్లమెంటులో అడుగుపెట్టారు. 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడంతో వివేక ఎన్నికల బరి నుండి తప్పుకొని ఆ స్థానాన్ని జగన్కు కేటాయించారు. 2009లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన కొద్ది రోజులకే వైఎస్ఆర్ మరణించడం, తదనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేయడంతో 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మలు వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందారు. నాటి ఉప ఎన్నికల్లో పులివెందులలో విజయమ్మపై వివేక పోటీ చేశారు. ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్సీగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014, 2019లో వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ తరపున గెలిచారు. పార్లమెంటు స్థానం కోసమే వైఎస్ కుటుంబంలో రేగిన చిచ్చు నేటికి చల్లారలేదు. 2019 ఎన్నికలకు సమయంలో కడప పార్లమెంటు స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా జగన్ సోదరి షర్మిలాను పోటీ చేయించాలని వివేకానంద రెడ్డి భావించారు. సమీప బంధువులే అయినా వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబంతో ఉన్న వివాదాల నేపథ్యంలో రాజకీయంగా షర్మిలను ఎన్నికల్లో పోటీ చేయించాలన్నది వివేక అభిమతమని కొద్ది రోజుల క్రితం షర్మిల స్వయంగా వెల్లడించారు. దాదాపు 3 గంటలు తనను ఎన్నికల్లో పోటీకి ఒప్పించడానికి వివేక ప్రయత్నించారని, తాను దానికి నిరాకరించినట్లు వివేక వర్ధంతి కార్యక్రమంలో వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉండగానే 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. వివేక హత్య కేసులో దోషులు ఎవరన్నది నేటికి తేలలేదు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు రకరకాల మలుపులు తిరుగుతోంది. మరోవైపు 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి భరోసా లభించకపోవడం కూడా ఆమెను అసంతృప్తికి గురిచేసింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఓదార్పు యాత్రను నిర్వహించడం ద్వారా ఆ తర్వాత ఎన్నికల సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన షర్మిలకు 2019 తర్వాత ఏపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆస్తుల పంపకం విషయంలో తలెత్తిన వివాదాలు కూడా అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెంచాయని సన్నిహితులు చెబుతున్నారు.
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందనే స్పష్టత ఆమెకు ఉందని వైసీపీ కాంగ్రెస్ వర్గాలు చెబుతాయి. సరైన సమయంలో ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ కోసమే తెలంగాణ నుండి ఏపీ వైపుకు అడుగులు వేసినట్లు చెబుతారు. రాజకీయంగా పదవులు దక్కకపోవడానికి కుటుంబంలో జరిగిన అవమానాలకు బదులు తీర్చుకునే క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం ద్వారా వైఎస్ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా దాయాదుల మధ్య నెలకొన్న అస్తిత్వ పోరాటాల్లో పైచేయి సాధించేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. కడపలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న భూపేష్ రెడ్డి కూడా గణనీయంగా ఓట్లను చీల్చే అవకాశం లేకపోలేదు. టీడీపీ చీల్చే ఓట్లు ఎవరికి లబ్ధి చేకూరుస్తాయి అనేది కూడా కీలకం కానుంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయంపై వివేక కుమార్తె సునీత, షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.